హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మరి 2 చీరలతో మరి ఒక బైబిల్ గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని చేత పట్టుకొని మరి 5 రూపాయలతో అక్కడ ప్రయాణమై వచ్చి ఇక్కడ మురికి వాడల్లో ఉన్న ప్రజలకు దగ్గరకు తీసుకొని హక్కును చేర్చుకొని అనాథ బిడ్డలని మరి ఆదరించి బలపరిచి ఎంతోమందికి ఎంతో ఆశ్రయం ఇచ్చి వృద్ధులను మరి కటాక్షించి ఉన్నది మదర్ తెరెసా. గవర్నమెంట్ వారు కూడా ఆమె సేవలను, ఉన్నతమైన సేవలను గుర్తించి నోబెల్ బహుమతులు, అవార్డులు, పద్మశ్రీ అవార్డు, ఇంకను ఎన్నో మరి భారత రత్న అవార్డులను మరి ప్రకటన చేసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము కూడా మరి నీవున్న చోట నీవు చేయగలిగిన పని నీవు చేసేవాడిగా ఉండాలి. నీకున్న దానితో, నీవున్న చోట నీకున్న దానితో నీవు చేయగలిగిన పని నీవు చేస్తే 3 వ్యక్తులు సంతోషపడతారు. మనం ఎన్నో మార్లు వింటూ ఉంటాం. మరి మనము చేసినప్పుడు, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఆ సంతోషం ఉంటుంది, సహాయం పొందుకున్న వారికి ఉంటుంది. మరి సహాయం పొందుకున్న వారికే కాకుండా మనల్ని చూచి మన ప్రభు వారు కూడా సంతోషపడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, మనకున్న దానితో మనం చేయగలిగినది మనమున్న చోట మనం ప్రభు కొరకు చేసేవారిగా ఉండాలి. మనము సేవించిన ప్రభు వారిని ఇతరులకు చూపించే వారంగా ఉండాలి. సత్కార్యములతో, మంచి పనులతో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమను వెదజల్లే వారముగా ఉండాలని కోరుకుంటున్నాను. తొలకరివాన కార్యక్రమమును క్రమము తప్పకుండా వీక్షించిన ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో మనందరము కూడా దేవుని పని చేసేవారముగా ఉండాలి. సత్కార్యములను చేసేవారముగా ఉండాలి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మరి నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏమనగా మరి విధవరాండ్లను ఆదరించుట, అనాథ పిల్లలను పరామర్శించుట, మరి అదే నిజమైన భక్తి అని లేఖన భాగములలో యాకోబు పత్రికలో వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పెదవులపై భక్తి, మరి ఎన్నో క్రియలు లేని మరి భక్తిగా ఎంతోమంది ఉంటారు. క్రియలు లేని ప్రార్థన ఎంతోమంది చేస్తూ ఉంటారు. క్రియాత్మకంగా మనము దేవుని యొక్క పని మనము చేయాలి అంటారు. మరి నీవు నా యొక్క తోటి సహోదరునికి చేయిస్తే అది నాకు చేసినట్లే. మరి ఎవరైనా నీ దగ్గరకు ఆహారం లేదని, వస్త్రము లేదని నీ సహాయము కొరకు వస్తే నీవు చేయగలిగినది వారికి చేస్తే పరముందున్న మన తండ్రి నామము మన యొక్క మంచి సత్క్రియలు చూసి, మన యొక్క క్రియలను చూచి, పరలోకమందున్న తండ్రి మనల్ని చూసి ఆయన నామము మహిమపరచబడుతుంది. యోహాను సువార్తలో రాయబడి ఉన్నది ప్రియబిడ్డలారా. కాబట్టి మనము మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా సత్క్రియలు చేసే వారముగా ఉండాలి. తబిత అయితే దేవుని యొక్క శిష్యురాలుగా ఉంది. దేవుని సన్నిధిలో ఆయన నమ్మిన మరి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని లేఖన భాగములలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 8:31 మనము సత్యమును గ్రహించిన వారమైతే, దేవుని వాక్యమును అందు నిలిచిన వారమైతే, నిజముగా ఆయనకు శిష్యులమై ఉన్న వారమైతే సత్యమును గ్రహించే వారముగా ఉంటాం. మరి తబిత ధర్మ కార్యములు చేసి ఉన్నది. ఎన్నో కార్యములు చేసి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టురాలుగా, మరి లోకంలో ఉన్న బిడ్డలకు ఇష్టురాలుగా ఉన్నది. ఆమె చనిపోయినప్పుడు ఆమె యొక్క క్రియలు ఆమెను వెంటాడిని. తమ క్రియలు తమ వెంట వచ్చును అన్న మాట సార్థకము చేసుకున్నది తబిత. భాషాంతరమున దొరక అని పేరు కలిగిన తబితను మనము మన జీవితాల్లో మార్గదర్శినిగా మనం తీసుకోవలసిన అవసరం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం చనిపోతే మన యొక్క జీవితము, మన ప్రాణం ఏమవుతుందో మనకు తెలియదు. కానీ భూలోకంలో మనం మాట్లాడే మాట, మనం చేసే క్రియలు, మనం నడిచే నడక, మనం చేసే తలంపులు సమస్తము కూడా ఆయన నామ మహిమార్థంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనము మాట్లాడే ప్రతి మాట కూడా ఉప్పు వేసినట్లు మన యొక్క సంభాషణ ఉండాలి, రుచి కలిగినదిగా ఉండాలి. అది ఇతరులను మెప్పించేదిగా, నథింగ్ బట్ ఇతరులకు అది మేలుకరంగా ఉండాలి, కానీ హానికరంగా ఉండకూడదు. మరి ఈ రోజుల్లో అయితే ఎంతోమంది మరి ఎన్నో రకాలుగా కుటుంబాల్లో సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఉన్న మాటలు లేనట్లు, లేని మాటలు ఉన్నట్లు చెప్పుకుంటూ ఆ ఇంటికి తిరుగుతూ వ్యర్థమైన కాన్వర్సేషన్
ద్వేషంతో, వ్యర్థమైన దుర్భాషలతో, కుటుంబాల్లో సమాధానం లేకుండా, శాంతి లేకుండా, కుటుంబాల మధ్య ఎన్నో కలహాలు రేపుతూ, సమస్యలు రేపుతూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. కానీ మన యొక్క క్రైస్తవ జీవితం, మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి అంటే సత్కార్యములు చేసేదిగా ఉండాలి, మంచి పనులు చేసేదిగా ఉండాలి, బీదలను కనికరించే వారముగా. ఒకసారి ప్రియబిడ్లారా, మరి యొక్క వెస్ట్రన్ కంట్రీస్లో, మరి వేరే యొక్క ఇతర దేశాలలో ఒక పాస్టర్ గారు ఒక గంట కొట్టారు చర్చిలో ఎప్పుడైనా చర్చి టయానికి గంట కొడతారు. అయితే ఆ పాస్టర్ గారు అనుకోకుండా గంట మోగించారు. ఏంటి ఈ టైంలో మా పాస్టర్ గారు మరి గంట కొట్టారు అని చెప్పేసి విశ్వాసులు అందరూ వస్తే ఏముంది, మరి ఏమీ లేదు, మరి సంఘము చనిపోయింది అన్నారు. సంఘం చనిపోవడం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు, అవును నిజమే సంఘము చనిపోయింది అన్నారు పాస్టర్ గారు. అంటే బలిపీఠం దగ్గరకు వచ్చి చూడండి అని ఒక్కొక్కళ్ళకి చెప్పారు పాస్టర్ గారు. చెప్పినప్పుడు బలిపీఠం దగ్గర ఒక కాఫిన్ బాక్స్, అంటే ఒక సమాధి పెట్టెను చేసి పెట్టారు పాస్టర్ గారు. సమాధి పెట్టి మీద ఒక అద్దం గ్లాసును, ఒక మిర్రర్ను అరేంజ్ చేశారు, అమర్చి పెట్టారు. మరి సంఘస్థులు ఒకరి తర్వాత ఒకరు మరి లైన్ క్యూ కట్టి చూడండి సంఘం చనిపోయింది అని చెప్పారు విచారంతో, దుఃఖంతో. సంఘం చనిపోవడం ఏంటి, అసలు ఎవరు చనిపోయి ఉంటారు, అసలు ఈ సమయంలో ఎందుకు గంట కొట్టారు అని మరి ఒకరినొకరు చెప్పుకుంటా, మీరు ఏం మాట్లాడొద్దు, వచ్చి 1 by 1 చూడండి, సో దట్ యూ విల్ నో ద ట్రూత్ అని పాస్టర్ గారు మరి విశ్వాసులకు చెప్పినప్పుడు ఒకరి తర్వాత ఒకరు చూసుకోవడం, కాముగా వెళ్ళడం. ఎవరు చనిపోయిందంటే నువ్వే వెళ్ళి చూడు నీకు తెలిసిద్దిగా అంటున్నారు. నువ్వే వెళ్ళి చూడు నీకే తెలిసిద్ది, నీకే అర్థమైద్ది. ఎవరు చనిపోయారంటే ఎవరు చెప్పుకోవట్లేదు, కానీ వెళ్ళి చూస్తున్నారు, మొహం చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయ్యో చనిపోయింది నేనే, అయ్యో చనిపోయింది నేనే అని రొమ్ము కొట్టు మరి ఎంతో బాధపడుతూ, ఎంతో పశ్చాత్తాపంతో, ఎందుకు మా పాస్టర్ గారికి ఎంత వేదన కలిగింది అంటే సంఘంలో బిడ్డలు, విశ్వాసులు లోతైన అనుభవములు లేరు, సంఘ సమయాలను పాటించడం లేదు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, సమయానికి సంఘానికి లేదా చర్చి ఆరాధనలకు రావటం లేదు. సంఘము చనిపోయింది అంటే ఆత్మీయ ఎదుగుదల లేదు. మరి జీవించున్నారు కానీ వీరిలో క్రియలు లేవు, నామకార్థ జీవితంలో ఉన్నారు అనడానికి, వారు తెలుసుకోవడానికి ప్రాక్టికల్గా మరి పాస్టర్ గారు ఏ విధంగా చేసి ఉన్నారు. ఎవరి ఫోటో వాళ్ళకే ఆ అద్దంలో కనిపిస్తుంది. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే మరి యొక్క కడవరి దినాల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము. ఏ యొక్క మంచి లేదు, అపాయకరమైన దినాలు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. మన యొక్క జీవితంలో మనము క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి మరి క్రియలు లేని వారముగా ఉండక మనము మంచి పనులు చేసేవారముగా, మరి మదర్ తెరీసా వాళ్ళే మరి బీదలను కనికరిస్తూ, అనాథ బిడ్డలను ఆదరిస్తూ, వృద్ధులకు మనము చేయగలిగిన సహాయం చేస్తూ, ఇతరులను మనము మరి ఏ విధంగా మనము చేయగలిగినది మనం ఉన్న చోట మనకున్న దానితో చేయగలిగితే మనము మన పరమందున తండ్రి నామం మహిమపరచబడుతుంది అని మనం గుర్తెరగాలి. ప్రైజ్ ద లార్డ్. డిఎల్ మూడీ గారు అంటున్నారు, నీవున్న చోట నీకున్న దానితో నీవు చేయగలిగిన పని దేవుని కొరకు చెయ్యి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తబిత కూడా ప్రియబిడ్లారా ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తూ, చక్కగా అంగీలు కుడుతూ, వృద్ధులకు, విధవరాండ్లకు సహాయం చేస్తూ, ఆమె సత్కార్యములతో దేవుని నామాన్ని గణపరిచి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని లేఖన భాగములలో, సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన క్రియలు కొనియాడబడతాయి, మన యొక్క సాక్ష్య జీవితం కొనియాడబడుతుంది. మనము చనిపోవచ్చు, మనము మరి ఎన్ని సంవత్సరములు గతించిపోయినా మనలను, మన క్రియలను భూలోకంలో జీవించున్న వారు ఎవ్వరు కూడా మర్చిపోరు. ఎందుకంటే ప్రియబిడ్లారా, క్రియలు ఆ విధంగా శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆల్వేస్ our deeds will be remain on the earth. Praise the Lord. Hallelujah.